హాయ్ అందరికీ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొన్ని మిల్ మేకర్లు వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకుని ఉండాలన్నమాట. దాని తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని మిక్సీ జార్లో తీసుకుని కొన్ని వెల్లుల్లి రెమ్మలు అండ్ ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట. దాని తర్వాత మనం నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్ ఏదైతే దాన్ని వాటర్ చాలా ప్రెస్ చేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసే విధానం ఏంటంటే ఆ మిల్ మేకర్లో కొంచెం కారం, పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి కొంచెం కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. పక్కన పెడితే వాటికి జ్యూసీగా కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఏదైతే మ్యారినేట్ చేసిన పదార్థం ఉందో ముందుగా మిక్స్ చేసుకున్న ఆ పేస్ట్ ఉందో దాన్ని ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలాక కొంచెం కారం మన టేస్ట్కి సరిపడగా వేసుకుని కొంచెం మసాలా దినుసులు వేసుకుని అంటే చెక్క, లవంగం అటువంటివి వేసుకుని దాని తర్వాత మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుని మనకి సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ. అలాగే లాస్ట్లో ఏంటంటే కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసుకుంటే కొంచెం డాబా స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.